హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అపూర్వారెడ్డి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఇవాళ అయితే డిన్నర్ రెసిపీ కింద చీజ్ మష్రూమ్ శాండ్విచ్ చేసుకున్నాము. ఎలా చేసుకున్నామో చూద్దాం రండి. ఫస్ట్ అయితే మష్రూమ్స్ని నీట్గా క్లీన్ చేసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత వెజిటబుల్స్ కటింగ్ చేసుకోవాలి. వెజిటబుల్స్ ఏం కాదులేండి, ఆనియన్స్ 2, టమాటాస్ 2 తీసుకోవాలి. అంటే మీరు తీసుకున్న క్వాంటిటీకి తగ్గ తీసుకోండి. కానీ మీరు ఎంత క్వాంటిటీ తీసుకున్నా ఆనియన్ మాత్రం తక్కువే తీసుకోండి. ఇవన్నీ స్లైసెస్ కింద కట్ చేసి పక్కన పెట్టుకోండి. టమాటా, ఆనియన్, మష్రూము అక్కడ మీకు కనిపిస్తుంది కదా నేను ఎలా కట్ చేశానో అలా కట్ చేసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత గార్లిక్ కూడా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాగిపోయిన తర్వాత గార్లిక్ ఉంది కదా, గార్లిక్ కూడా వేసుకుని జస్ట్ అలా 1 సెకండ్ ఉంచాలి, అంతే, ఎక్కువ ఫ్రై చేయకూడదు. గార్లిక్ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్ కూడా వేసి ఫ్రై చేసుకోండి అన్నాను కదా అని కర్రీకి చేసుకున్నట్టుగా వాటిని మరి బ్రౌన్ కలర్లో వేపుకోకండి. జస్ట్ కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. చూస్తున్నారు కదా, అక్కడ నేను ఎక్కువ ఫ్రై చేయట్లేదు, మీకు చూస్తేనే తెలుస్తుంది. అలా ఫ్రై అయిన తర్వాత టమాటాలోని మష్రూమ్స్ కూడా యాడ్ చేసేసుకోండి. ఒకేసారి వేసేసుకోవచ్చు, ఎందుకంటే మనకి 2 కూడా వాటర్ కంటెంట్కి సంబంధించినవి. 2 వేసేసుకొని కొంచెం సాల్ట్, పసుపు వేసుకుని ఒకసారి కలిపేసి మూత పెట్టేసుకోండి. అవి చక్కగా ఫ్రై అయిపోతాయి. అంటే మనకు అందులో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఫస్ట్ టైం చేశాను కానీ నాకు చాలా అంటే చాలా నచ్చేసింది. ఇంకోటి ఏంటంటే, మీరు బ్రెడ్ తెచ్చుకుంటారు కదా, బ్రెడ్ తెచ్చుకున్నప్పుడు మనకు ఆ స్లైసెస్ కటింగ్ అన్నది లావుగా ఉన్నాయో సన్నగా ఉన్నాయో చూసి తెచ్చుకోండి. బ్రెడ్ స్లైసెస్ సన్నగా ఉంటేనే బాగుంటుంది. నేను మా ఇంటి దగ్గర బేకరీలో నుంచి తెస్తాను ఎప్పుడు. ఈసారి మాత్రం వేరే షాప్ నుంచి తెచ్చాను. బ్రెడ్ స్లైసెస్ చాలా లావుగా ఉన్నాయి, కటింగ్ పైగా ప్రాపర్గా కూడా కటింగ్ చేసి లేవు. ఈసారి ఇంకా మా ఇంటి దగ్గర బేకరీ షాప్ నుంచి తెచ్చి చేసుకోవాలి మళ్ళీ. చూస్తున్నారు కదా, వాటర్ అంతా మనకి బయటకు వచ్చేసింది. ఈ టైంలోనే మసాలాలు కూడా యాడ్ చేసుకోవాలి. మసాలాలు ఏం కాదులేండి, నా దగ్గర పిజ్జా మసాలా ఉంటే అది వేసుకున్నాను. అది ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. తర్వాత గరం మసాలా అయితే ఇంక అందరి దగ్గర ఉంటుంది కదండి. గరం మసాలా కూడా ఒక స్పూన్ అన్నాను కదా అని స్పూన్ నిండా కాదు, కొంచెం వేసుకోండి. నెక్స్ట్ ఇంకా స్పైసీనెస్ కోసం మిరియాల పొడి కూడా వేసుకోండి. మిరియాల పొడి కూడా ఎక్కువ వేసుకోకండి, ఎందుకంటే మనం స్పైసీనెస్ కోసం రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటాము. చూస్తున్నారు కదా, అవి మీ దగ్గర లేకపోతే కనుక ఎండుమిరపకాయలు ఉంటాయి కదా, ఎండుమిరపకాయలని మిక్సీ పట్టేసుకుంటే మనకు అలా రెడీ అయిపోతాయి. రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా ఒక స్పూన్ వేసాను నేను. మీకు స్పైసీ ఎక్కువ కావాలి అంటే కనుక కొంచెం యాడ్ చేసుకోండి, ఎందుకంటే ఇది టేస్ట్ బాగుంటుంది. మనం కొంచెం ఎక్కువ వేసుకున్నా కూడా ఏం కాదు, టేస్ట్ అది బాగానే ఉంటుంది. పిల్లలు తింటారు అనుకునే వాళ్ళైతే కొంచెం తక్కువే వేసుకోండి. చూస్తున్నారు కదా, చక్కగా ఫ్రై అయిపోయింది. ఇది ఫ్రై అయింది అని మనకి ఎలా తెలుస్తుంది అంటే, మనకి ఆ వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోద్ది. అలా ఎవాపరేట్ అయిపోయినప్పుడు ఇంకా ఆఫ్ చేసేసుకోవడమే. ఆఫ్ చేసేసుకొని అప్పుడు కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసుకోండి. మనకి ఆ వేడికి కొత్తిమీర చక్కగా మగ్గిపోతుంది. ముందే వేసుకుంటే మనకు ఆ ఫ్లేవర్ తెలియదు, లాస్ట్లో వేసుకుంటే ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. ఇక్కడ చూస్తున్నారా, మా పాప పిల్లలు ఇలాంటివి చేయడానికి చాలా లైక్ చేస్తారు కదండి. మమ్మీ నేను రెడీ చేస్తాను, మమ్మీ నువ్వు వీడియో తీయని ఫోన్ నాకు ఇచ్చి తను రెడీ చేస్తుంది. అక్కడ చూస్తున్నారు కదా, అక్కడ బ్రెడ్ స్లైసెస్ని మీరు గమనించారా, లావుగా ఉన్నాయి. అది నాకు తెలిసి ఒక్కొక్క బ్రెడ్ స్లైసు 2 కింద కట్ చేయొచ్చు. నేను ఎప్పుడు మా ఇంటి దగ్గర బేకరీలో తెస్తాను, అక్కడ చాలా బాగుంటుంది. ఇది వేరే దగ్గర తెచ్చాను. చూస్తున్నారు కదా, ఒక్కో బ్రెడ్ స్లైస్ ఎంతెంతలా ఉందో. ఫస్ట్ అయితే మీరు బ్రెడ్ స్లైస్కి బటర్ అప్లై చేసుకోండి. నా దగ్గర బటర్ లేదు, అందుకని ఇంకా మా పాప డైరెక్ట్గా మష్రూమ్ది పెట్టేసి ఇంకా పైన చీజ్ స్లైస్ పెట్టేస్తుంది. చీజ్ అనేది మనకి చాలా రకాలుగా దొరుకుతుంది కదండి, మీ దగ్గర ఏది అందుబాటులో ఉంటే అది వేసుకోండి. ఫస్ట్ ఏం కాదండి, బ్రెడ్ స్లైస్కి బటర్ అప్లై చేసేసుకోవాలి. బటర్ అప్లై చేసేసుకుని ఈ మష్రూమ్ది పెట్టి పైన చీజ్ పెట్టేసుకుని మళ్ళీ పైన కూడా బ్రెడ్ స్లైస్ పెట్టి కవర్ చేసేసి దాన్ని ఇంకా అటు ఇటు ఫ్రై చేసేసుకోవడమే. మనం దోశలు వేసుకునే పని ఉంటుంది కదా, అది పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకున్నాను నేను. నా దగ్గర బటర్ లేదు అని చెప్పాను కదండి. మీ దగ్గర బటర్ ఉంటే కనుక బటర్ని ప్రిఫర్ చేయండి, ఎందుకంటే బటర్ తోటి టేస్ట్ అనేది బాగుంటుంది.
నెయ్యి ఉంటే నేతితో కూడా చేసుకోవచ్చు. నాకు నెయ్యి అంటే ఇష్టం లేదు. నా దగ్గర అయితే నెయ్యి ఉందండి, కానీ నెయ్యి ఇష్టం లేదు నాకు. అందుకని చెప్పి ఆయిల్ తోటే చేసుకున్నాం మేము. టేస్ట్ అయితే చాలా బాగుంది, చూస్తున్నారు కదా. ఇంకా అటు ఇటు మనం ఫ్రై చేసుకోవడమే. ఆయిల్ వేసుకుని చెప్పాను కదండి, గార్లిక్ పీసెస్ వేసుకుని అవి చిన్న ఫ్రై అవనిచ్చి అప్పుడు మనం ఈ బ్రెడ్ స్లైస్ అనేది దాని మీద పెట్టుకుని అటు ఇటు ఫ్రై చేసుకోవడం. ఈ టేస్ట్ అయితే అసలు చాలా అంటే చాలా బాగుంది. మనకి ఇప్పుడున్న క్లైమేట్కి ఇలాంటివి తినడానికి చాలా బాగా అనిపిస్తుంది వేడివేడిగా. చూస్తారు కదా, తినేయడానికి రెడీ అయిపోతుంది. అమ్మో ఇది తినేస్తే నాకు వీడియో తీసుకోవడానికి ఉండదు, ఆగ్రా బాబు అంటున్నా కూడా చూసారు. ఇంక నేనే తొందరగా వచ్చాను ఇంకా వీడియో తీసుకుందామని. మీకు అక్కడ చూపిస్తుంది, చూస్తున్నారు కదా, ఫ్రై ఎంత బాగా అయ్యింది అని చెప్పి చూపిస్తుంది. చీజ్ కూడా చాలా బాగా మెల్ట్ అయ్యింది. మా పాప ఇంకా ఎక్కువ ఎట్టుంటే బాగుంది అనిపించింది నాకైతే. అవి చిన్న పీసెస్ కింద కట్ చేసి పెట్టింది కదా, ఇంకా చీజ్ ఎక్కువ పెట్టుకుంటే బాగుంటుంది. మీరు ఇది చేసుకున్నప్పుడు ఆనియన్ తక్కువ వేసుకుని చీజ్ ఎక్కువ పెట్టుకుని మష్రూమ్ కూడా ఎక్కువ వేసుకొని తయారు చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా ఎంత బాగా చీజ్ మెల్ట్ అయిందో, నాకైతే చాలా నచ్చింది. ఇంకా వీడియో ఆఫ్ చేసిన తర్వాత వెంటనే నేను కూడా ఒకటి టేస్ట్ చేసాను ఆతృతగా ఎలా ఉంది ఏంటా అని. నాకు కూడా చాలా బాగా నచ్చింది. చెప్తుంది, చూస్తున్నారా పాపం దాని అవతారం చూసారా, అప్పుడే స్కూల్ నుంచి వచ్చింది కదా. అంతే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.